నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత సైన్యం సిద్ధంగా ఉంది. మరో పహల్గామ్ లాంటి దాడి జరగకుండా పాకిస్తాన్ను హెచ్చరించిన పశ్చిమ ఆర్మీ కమాండర్. విశాఖలో దేశంలోనే తొలి గూగుల్ ఏఐ హబ్ అందరి చూపు వైజాగ్ వైపే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గూగుల్ అడుగు పెట్టడం రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు అని మంత్రి లోకేష్. కేంద్ర రాష్ట్రాలలో జీఎస్టీ విధానం నిరుపేదలకు అండగా నిలిచిందని, ఈ విధానం ద్వారా కొంత ఆదాయం చేసుకునే అవకాశం లభించిందని, దీనివల్ల నిరుపేద కుటుంబాలలో ఆనందం నెలకొందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మంగళవారం నరసన్నపేటలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. గౌరవ ప్రధానమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. కొనుగోలు శక్తిని పెంచాలి. ఏవైతే సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలకి సేవింగ్స్ అంటే మిగులుతుందో, అంటే ఖర్చులో కొంత సేవింగ్స్ వస్తుందో దానిపైన పెద్ద దృష్టి పెట్టి 99% మధ్యతరగతి పేద కుటుంబాలు వాడే వస్తువులపైన ట్యాక్స్లు తగ్గించారు. 0% కొన్ని అయితే 5% కొన్ని అయితే తగ్గించారంటే ప్రజల్లో అవగాహన రావాలి అనే ఆలోచనతో ఇది ఒక క్యాంపెయిన్ మోడ్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున భారీ ఎత్తున ఇంటింటి ప్రచారం జరగాలి. వర్తక వ్యాపారస్తులు వినియోగదారులతో కలిపి అవగాహన సదస్సులు కల్పించాలనే ఆలోచనతో ఇవాళ మన నియోజకవర్గ స్థాయి జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పైన అవగాహన సదస్సులో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అసిస్టెంట్. రైతులకు సహాయం, భరోసా, నమ్మకం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ధాన్యం కొనుగోలు చేసిన కేవలం 5 నుంచి 6 గంటల్లోనే వారి ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సోమవారం శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో 6 జిల్లాలకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయంలో రైస్ మిల్లర్లు, వివిధ రైతు సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శాఖలో సాంకేతికతతో కూడిన సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. రైస్ మిల్లర్ల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు పునరావృతమైతే ఉపేక్షించేదే లేదని రైస్ మిల్లర్లను, అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. రైతుల వద్ద 80 కిలోల తూకం ఉన్న చోట 75 కేజీలుగా నమోదు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వారికి అన్యాయం చేయొద్దని స్పష్టం చేశారు. తేమ శాతం పరీక్షలో ఏకరూపత కోసం రైతు సేవా కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద ఒకే కంపెనీకి చెందిన యంత్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒప్పందంలో భాగంగా విశాఖపట్నంలో దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు ఏఐ కేంద్రాన్ని గూగుల్ ఏఐ హబ్ పేరుతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. విశాఖలో $10 బిలియన్ సుమారు 87,250తో గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించి మంగళవారం ఢిల్లీలో ఎంఓయూపై సంతకాలు చేయనున్నారు. న్యూఢిల్లీలో మాన్సింగ్ హోటల్లో మంగళవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం ప్రతినిధులు, గూగుల్ ఉన్నత స్థాయి బృందం ఎంయూఓపై సంతకాలు చేయనున్నారు. విశాఖలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న డేటా సెంటర్
సెంటర్ ఆసియాలోని గూగుల్ సంస్థకు అతిపెద్ద డేటా సెంటర్గా నిలవనుంది. అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న ఈ అతిపెద్ద డేటా సెంటర్ గూగుల్ క్లౌడ్, AI వర్క్, సెర్చ్, యూట్యూబ్ వంటి వాటి కోసం ఉపయోగపడనుంది. ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే పరిశ్రమలు, అంకుర పరిశ్రమలు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. Amen. Always I am a great admirer of Google. Your creativity, your speed, that is very, very important. Just now, our friend has shown transformational changes in information technology. Fortunately, I was associated all these phases. From iTech City and IT promotion started in Hyderabad, that is late 90s. Today, 2025, we are talking about data center and artificial intelligence. Really, it is very inspiring. And also Visakhapatnam, at that time Hyderabad, now Visakhapatnam. Even Hyderabad, I brought Microsoft at that time. First time Microsoft has come to Hyderabad. Today, Google has come to Visakhapatnam. We are very happy. According to me, we are in an inspiring time. Technology is matured. I have seen once line telephones. It was ornamental, never it worked. That is how we used to do lightning call. We used to take 1 week or 10 days or never matured. That were the days. Now, even everybody is having a smartphone. Penetration and use of AI is very high in India. They are using AI. Now we have to drive to take next level. With all our things, one is connectivity, digital connectivity. Second is data center and AI, real-time data collection, and also integration of historical data and global knowledge. It will be a deadly combination. According to me, our Prime Minister has visualized vision Viksit Bharat 2047. We can achieve well in advance by using all these techniques. We are having strong Prime Minister, is a visionary, not only visionary. విశాఖలో గూగుల్ అడుగుపెట్టడం రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు అని మంత్రి లోకేష్ అభివర్ణించారు. మంగళవారం ఢిల్లీలో గూగుల్తో ఒప్పందం కార్యక్రమంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఇది గ్లోబల్ టెక్ మ్యాప్పై ఏపీని బలంగా నిలబెట్టే మైలురాయి అవుతుందని ఆయన తెలిపారు. కేంద్ర సహకారం, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు వస్తాయన్నారు. డిజిటల్ హబ్ దేశానికి మంచి గుర్తింపు తెస్తుందని మంత్రి లోకేష్ తెలిపారు. Because I think it all started over a lunch. Yes. And, I think it's been an exciting journey. A lot of unsung heroes. Vikas is here, Yolan is here, Alex is here, Ashish are here. A lot of work has gone in, and all of us have worked hard, and your team has been fantastic to work with. Under the visionary leadership of the Honorable Prime Minister and the Honorable Chief Minister, and under the direction of the Honorable Finance Minister, Madam Sitaraman ji, and then of course under the guidance, I always call him my big brother, Ashwini ji has been an amazing guidance for me in terms of landing this project. You know, what you see is India at its best. It shows that state and the central government together can lead it from the front. You know, data is the new oil, and data centers are the new refineries. At this juncture, I believe it's not about Andhra Pradesh playing an important role in India, but India playing an important role on the global landscape. And this is what excites us, and this is why, you know, the entire leadership is aligned in terms of executing this project at this scale. And as the HRD minister, now I think all the senior ministers have given me clear guidance that we have to skill up, and we have to embrace AI. We have to look at revamping our curriculum, getting our youngsters ready for the next wave of opportunities.
India has been the beneficiary of the IT education in the past. We have seen the Y2K revolution transform cities like Hyderabad and Bangalore. And now we're going to see that AI revolution transforming the next wave of cities, if I may. And that's where education plays a very, very important role. And the Honorable Chief Minister has always understood it. That's why education and IT is under one minister. And the idea is to marry these two and ensure that these result in tangible outcomes in the field level. The other part in the state of Andhra Pradesh is we have something called the real-time governance. This is where AI use cases are being executed, implemented for farmers, for daily wage seekers. How can we fundamentally transform their lives? How can we improve the quality of their life? How can we improve their income levels? So as the Honorable Chief Minister just stated, one family, one entrepreneur. And this is something we take to our heart. And if you know Andhra Pradesh, once we do take it, we will implement on it. So these are the kind of transformative changes that we can implement in Andhra Pradesh. And I'm sure these use cases can be used for India and the world. But I'll definitely lean on to Google to help us chart this journey. It's very important for you to also give us input. And that will enable us to get our youngsters ready for the next revolution that is at its cusp. And technology is here. And if you look at it as a state, Andhra Pradesh has always embraced the use of technology from day one. Under the Chief Minister's leadership, we've always been ahead of the curve. And I believe we're doing it all over again. So I'm really excited about this journey, and I'm sure what we've achieved in 13 months, next time around we'll do it in 12 months. And this is a historical moment, not only for Andhra and Google, but I think it's a historical moment for Bharat. It's not just about a data center, it's about the kind of services, the kind of economic empowerment we can do at the grassroots level. So we're really excited as Andhra Pradesh to lead it from the front, and I look forward to working together. Thank you. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ను బీసీలకు అమలు చేయాలని రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యనుమదల రవి కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేయాలని రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యనమదల రవి డిమాండ్ చేసింది. బీసీ సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఎస్సీ ఎస్టీల వలె బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర గడిచినప్పటికీ రక్షణ చట్టం ఊసేలేదన్నారు. చట్టసభలో 33%, నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్లు అమలు చేస్తామని మరో వాగ్దానం ఇచ్చినప్పటికీ ఇంతవరకు అతిగతి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు 3 నెలల ముందే నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ చెబుతుంటే మరోపక్క ఇంతవరకు బీసీల కులగణన చేపట్టకపోవడం చూస్తుంటే బీసీలను అన్యాయం చేయడమే అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పెంకే రాజు, పెంకే శివ, పెంకే వేణుగోపాల్, వాషంశెట్టి మహేష్, యువజన అధ్యక్షుడు అనుసూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి బీసీలు ఇచ్చే రిజర్వేషన్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లకి ఇంతవరకు ఎటువంటి విధానం ప్రకటించకపోవడం దురదృష్టకరం. ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ ప్రభుత్వం 42% బీసీలకు ఇచ్చింది. మన ప్రభుత్వం కూడా మరి గతంలో ఉన్న 36% మరి 42% వరకు పెంచే విధంగా మరి న్యాయ నిపుణులతో చర్చించి కోర్టుల్లో మరి ఈ జీవోలు రద్దు కాకుండా ముందుగానే నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. అదేవిధంగా మరి బీసీల విధానాల మీద మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బీసీ మంత్రులు, బీసీ శాసనసభ్యులు, మరి బీసీ ఎంపీలు, మరి ఎమ్మెల్సీలు వీరందరూ కూడా ఈ బీసీల అభ్యున్నతి కోసం మరి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. పేరు చెప్పండి. పేర్ల యనమదల రవి, రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్. విముక్తి కాలనీ వాసుల అభివృద్ధికి కృషి. కాకినాడ విముక్తి కాలనీ వాసుల అభివృద్ధికి కృషి చేస్తానని సాసా కవా ఇండియా లైప్రసీ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌరబ్ సేన్ అన్నారు.
పేరాజుపేట విముక్తి కాలనీ సందర్శించి కాలనీవాసులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి ప్రజల కష్ట సుఖాలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు తొలిసారిగా కాకినాడ రావడం జరిగిందన్నారు. కష్టపడి నిజాయితీగా పనిచేయడం అభినందనీయమన్నారు. తమ సంస్థ దేశవ్యాప్తంగా సుమారు 850కి పైగా సంస్థల ద్వారా కుష్టు వ్యాధిగ్రస్తుల బాగోగులు చూడడం జరుగుతుందని తెలిపారు. ఇక్కడి ప్రజలు తమ సమస్యలు అవసరాలు తెలిపారని దశలవారీగా తీరుస్తామని హామీ ఇచ్చారు. స్థానిక పెద్దలు గౌరవ్ సేన్ను సత్కరించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించారు. సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. కార్యక్రమంలో సంస్థ రీజనల్ మేనేజర్లు డాక్టర్ శ్యాంబాబు నాయుడు, ప్రమీత్ నాథ్, రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాష్ దోనే, తాడి రామానందం, శ్రీను, రత్నకుమారి సంస్థ సభ్యులు పాల్గొన్నారు. లోటుపాట్లు ఉన్నాయి. అందులో లోటుపాట్లు ముఖ్యంగా ఏంటంటే మన పెద్దవాళ్ళు పేషెంట్లు ఉన్నారండి. పేషెంట్కి మాకు డ్రెస్సింగ్ మెటీరియల్ అది కావాలి. డ్రెస్సింగ్ మెటీరియల్, ఇంకోటి రేషన్, డ్రై రేషన్, ఇలా వర్షాకాలం అది వచ్చినప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకునే అవసరం, అది ఇబ్బందులు పాలవుతున్నారు. అందరూ మ్యాక్సిమం ఇక్కడ బెగ్గింగ్కి వెళ్ళేవాళ్ళు. అలాగే ఎవరు బర్త్డేస్ అయినా ఏదైనా కూడా కొంచెం అమౌంట్ ఇచ్చి, మీరు పేషెంట్లు కదా, మీరు పేషెంట్ అన్నట్టు అమౌంట్, భోజనం అది ఒక పూట భోజనం అది పెట్టుకోవడానికి. వాళ్ళు ఏంటంటే బయట ఆర్డర్ చేసుకుంటే చాలా కాస్ట్ ఉంది. అదే ఇక్కడ కొద్దిమంది ఒక్కొక్క ఐటమ్ డొనేట్ చేసి ఇచ్చారు. అవి వంట చేసుకోవడానికి చిన్న షెడ్ లాంటివి దాన్ని అదొకటిచ్చారు. ఇంకోటి మా పిల్లలు అనేది కొంచెం ఎదుగుతున్నారు సార్. మా వాళ్ళందరూ పిల్లలు చదువుకొని ముందుకు వస్తున్నారు సార్. ప్రతి దాంట్లో మా పిల్లలు ప్రోత్సహించడానికి లైక్ షోర్స్, ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ నేర్చుకోవడానికి ట్రైనింగ్ అలా ఏదైనా ప్రొవైడ్ చేయాలని ప్రొవైడ్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. నేర్చుకుంటారు సార్. భరతనాట్యం ఒక 4 మెంబర్స్ కరాటే నేర్చుకుంటున్నారు సార్. ఇంకా కరాటే వాళ్ళు ఉంచండి నేర్చుకుంటారు సార్. ప్లస్ కొంచెం స్కాలర్షిప్స్ అవి కావాలి. స్కాలర్షిప్ లేక మేము ఇంటర్మీడియట్ మా పేరెంట్స్కి అంత అవాయిడ్ చేసే ఇది లేదు సార్. సో దానివల్ల మేము గవర్నమెంట్ ఎక్కడ తీసుకుంటే అక్కడ వరకు చదువుకుని దాంట్లో మేము స్టాప్ అయిపోయింది. కానీ మా తర్వాత వచ్చిన వాళ్ళకన్నా కనీసం మేము అట్లీస్ట్ మాకు లేకన్నా తర్వాత వచ్చిన వాళ్ళకైనా ఎంతమంది యూజ్ అవుతుంది సార్. మన సంస్థ ద్వారా వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుందని కోరుకుంటున్నాం. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు జాయినింగ్ ఎంబీబీఎస్ కంప్లీట్ అండ్ బీటెక్ వరకు జాయిన్ నర్సింగ్, బిఎస్సీ నర్సింగ్, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కృతి ఫౌండేషన్ సేవలు అనిర్వచనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మల మడక నాగమణి పేర్కొన్నారు. చీరాలలో ఆంధ్రరత్న మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను కృతి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలు హోదాలో నాగమణి ప్రారంభించారు. పేద మధ్యతరగతి యువత ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పించడంలో కృతి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆకురాతి వెంకట అశ్విని నిరంతరం తప్పిస్తున్నారని నాగమణి కొనియాడారు. ఆదివారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ మేళా స్థానిక సంస్థలతో పాటు మల్టీనేషనల్ కంపెనీలు తమ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పాల్గొనగా సుమారు 3,000 మంది యువతీ యువకులు హాజరయ్యారు. ఉద్యోగాలకు అర్హత సాధించిన పలువురికి జమ్మల మడక నాగమణి నియామక పత్రాలను అందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారిని మాధవి, చీరాల ఆర్టీఓ తూమాటి మాధవనాయుడు, చీరాల ఎంఆర్ఓ గోపీకృష్ణ, ఫౌండేషన్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. చీరాల్లో ఏర్పాటు చేసిన కృతి ఫౌండేషన్ ద్వారా ఈరోజు మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసిన కృతి ఫౌండేషన్ అధ్యక్షురాలు అశ్విని గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ అధికారి గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన కృతి ఫౌండేషన్ అధ్యక్షురాలు మన అశ్విని గారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ చెప్తున్నానండి. ఇక్కడ స్టేట్లో, ఇక్కడ ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఇక్కడ ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా, ఏ సేవా కార్యక్రమం అనుకున్నా సరే ముందుండి కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటుందండి అశ్విని గారు. అలాగే ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను ముందున్నానని, ఎవరికి ఫుడ్ కావాల్సి వచ్చినా, పేదలకి నిరుపేదలకి ఆహారం సప్లైలు కానీ, అలాగే నిత్యావసరాల సప్లైలు కానీ, చదువుకునే విద్యార్థులకి వాళ్ళకి నీడి ఎక్కడ అవసరం ఉంది అంటే వాళ్ళకి ఫీజులు కట్టడం, పుస్తకాలు ఇవ్వడం, ఇవన్నీ కాకుండా మెగా మెడికల్ క్యాంపులు పెట్టడం ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాల ద్వారా
వెళ్ళాలని, అలాగే అశ్విని గారు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాల్లో మీ యువత అంతా కూడా పాలు పంచుకుని, ఈ సేవా కార్యక్రమాల్లో కూడా మీరు కూడా పాలు పంచుకుని, మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మీ పక్క వాళ్ళకి సహాయం చేయాలని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం చేస్తూ మరొకసారి ఆదివాసి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. పహల్గామ్ తరహా దాడి పాకిస్తాన్ నుండి మళ్లీ జరిగే అవకాశం ఉందని వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టిగానే బదులిచ్చామని, కానీ ఆ దేశం తన బుద్ధిని మార్చుకోవడం లేదని అన్నారు. ఈసారి అలాంటి దాడులకు పాల్పడితే మనం ఇంకా గట్టిగా సమాధానం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్కు ప్రత్యక్ష హెచ్చరిక చేస్తూ పశ్చిమ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ మాట్లాడుతూ పహల్గామ్ లాంటి ఉగ్రవాద దాడి మరొకసారి జరిగే అవకాశం ఉందని, అయితే అలాంటి ఏ చర్యనైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. పాకిస్తాన్ మళ్లీ మనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. వారు ఎల్లప్పుడూ పహల్గామ్ లాంటి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు మరియు మనం అప్రమత్తంగా ఉండాలి. పాకిస్తాన్ యొక్క ఏవైనా దుష్ట కుట్రలను తిప్పికొట్టడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని నేను మీకు హామీ ఇస్తున్నాను అని లెఫ్టినెంట్ జనరల్ కటియార్ అన్నారు. जहां भी जम्मू और कश्मीर में और हर जगह जो हमारा आवाम है, जो हमारे वेटरन्स हैं और जो हमारा सिविल एडमिनिस्ट्रेशन है, स्टेट एडमिनिस्ट्रेशन है, इसका हमें पूरा सहयोग मिला और ये सहयोग ही था जिसके कारण हम ऑपरेशन सिंदूर में इतनी जबरदस्त विजय हासिल कर पाए. हालांकि पाकिस्तान को हार मिली, पर हमको लगता है कि उसकी जो प्रवृत्ति है वो नहीं बदलेगी. वो फिर कोशिश करेगा हम पर हमला करने की, और उसमें ना हिम्मत है ना साहस है सामने से आकर लड़ने की, तो फिर वो पहलगाम की तरह कोई और आतंकी हमला करने का प्रयास करेगा. तो जरूरी है कि हम इसके लिए सावधान रहें, और मुझे पूरा विश्वास है और मैं आप लोगों को भी विश्वास दिलाना चाहता हूं कि भारतीय सेना किसी भी पाकिस्तान के नापाक कदम को विफल करने के लिए पूरी तरह से तैयार है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత సైన్యం సిద్ధంగా ఉంది. మరో పహల్గామ్ లాంటి దాడి జరగకుండా పాకిస్తాన్ను హెచ్చరించిన పశ్చిమ ఆర్మీ కమాండర్. విశాఖలో దేశంలోనే తొలి గూగుల్ ఏఐ హబ్ అందరి చూపు వైజాగ్ వైపే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గూగుల్ అడుగు పెట్టడం రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు అని మంత్రి లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.